హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా భాజపా ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపాను బలోపేతం చేయడంతో పాటు పార్టీ సంస్థ గత కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. SIR ప్రక్రియ విషయంలో భాజపా నాయకులు అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ఓటర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భారత పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో ఉండేలా SIR నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. దయచేసి ముందు నిలబడే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఓటర్ లిస్టు ఎన్నికలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆ ఎన్నికలు కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాలి అన్నప్పుడు ఓటర్ లిస్టు కూడా సమగ్రంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, మీ పోలింగ్ బూత్లలో మీ నియోజకవర్గాల్లో కొత్తగా రెంట్కు దిగిన వాళ్ళు ఉంటారు, కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉంటారు, ఓటర్ లిస్ట్ లో పేరు లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఒక్క భారతీయుడు కూడా ఓటర్ లిస్ట్ లో పేరు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్ట్ లో ఉండే విధంగా మన బూత్ లెవెల్ ఏజెంట్ ప్రయత్నం చేయాలి. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్ ఆ 250 ఇళ్ళు తిరిగితే మొత్తం ఆయన మైండ్ లో ఉండాలి, ఈ ఇంట్లో ఎవరున్నారు, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు కాల్ చేసిపోయారు, ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటర్లు వెళ్ళిపోయారు, ఇవన్నీ అతన్ని స్కానింగ్ చేసుకుంటే అతను అన్ని రకాలుగా న్యాయం చేయగలరు. మనం తిరగకుండా భరతగౌడ రాసిండో, మా డివిజన్ ప్రెసిడెంట్ రాసిండో కాబట్టి నేను బూత్ లెవెల్ ఏజెంట్ అన్నా. మొత్తం మీ ఎన్ని ఉన్నాయో 250 నుంచి 300 ఉంటాయి ప్రతి బూత్. ఆ 300 కూడా మరి కంఠస్థం చేసినట్టుగా ఎవరింట్లో ఎవరున్నారు, ఏ ఇంటి నెంబర్ ఎంత, ఆయన పేరేంటి, పిల్లల పేరేంటి, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు, ఆ ఇంట్లో ఎంతమంది కాల్ చేసిపోయారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, అవన్నీ ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం, మీరు అందరినీ ఓటర్లను కోరారు. వాళ్ళు ఏ జిల్లా వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఓట్లన్నీ కూడా హైదరాబాద్ లో నమోదు చేసుకోవాలి. చాలా మంది అనుకుంటున్నారు ఇది బూత్ లెవెల్ ఏజెంట్ పని, నాది కాదు. నేను నాయకులందరినీ కోరుతాను, పేరు బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు, కానీ అందరం పనిచేయాలి. అందరం పనిచేస్తేనే దీంట్లో ఎవరు ఆపేది అధికారం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ఓటు ఉందా లేదా ఫామ్స్ ఫిల్ చేయించి ఫామ్స్ కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం అందరికీ ఉంది. కాబట్టి మీ బూత్లలో మా బూత్ లెవెల్ ఏజెంట్ వస్తున్నాడు కదా, ఇక అంతే చేతిలో చేస్తే. కాబట్టి అందరూ దానికి సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి SIR విషయంలో ఎంత కష్టపడి మనము ఈ నెల రోజులు 2 నెలలు మనం ప్రయత్నం చేస్తామో అది మనకు రానున్న రోజుల్లో మరి చాలా ఉపయోగం. క్లీన్ ఓటర్ లిస్ట్ ఉంటుంది, న్యాయబద్ధమైనటువంటి ఓటర్ లిస్ట్ మనకు కావాలి. మజ్లిస్ పార్టీ లాగా లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఎన్రోల్మెంట్ చేసేటువంటి ఆలోచన దుర్మార్గము మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో చేసింది. ఓల్డ్ సిటీలో పోలింగ్ రోజు వాళ్ళందరూ కూడా బయలుదేరి ముందు ఓల్డ్ సిటీలో ఓటు చేస్తారు, ఆ తర్వాత మలక్పేటలు వేస్తారు, ఆ తర్వాత అంబర్పేటలు వేస్తారు, హుషరాబాద్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అన్ని ప్లేస్లలో ఎన్రోల్మెంట్ చేసి ఎవరు చెప్పరు. వాళ్ళు ఒక్కరికొక స్కూటర్లు తీసుకొని ఆటోలు తీసుకొని బయలుదేరుకోరు. కాబట్టి దీన్ని మనము మరి అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్ లిస్టు అయితే రివిజన్ జరుగుతుందో ఆ రివిజన్ లో మనస్స వాచ మనమందరం పాల్గొనాలి. ఇదేదో మన పార్టీ కోసం కాదు, పార్టీకి లాభం చేకూరుతుందని ఒకటే కాదు, న్యాయబద్ధమైనటువంటి ఓటర్ లిస్ట్ ఉండాలి. ఎందుకంటే మనది ప్రజాస్వామిక దేశం. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ.